ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధ్యక్షులుగా, తెలంగాణ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ లక్ష్మయ్య గారు నేటి ప్రభుత్వం మీద తన అభిప్రాయం చెప్పడంతో పాటు వారి యొక్క సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి, వాటి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళు చూసుకొని వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకోవడం, అంతే దోసుకోవడం తప్ప వేరే కనిపించలేదు మాకు. పెన్షనర్స్ జేఏసీ తరఫున ఓపెన్గా చెప్పాము, కాంగ్రెస్కు మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి విస్తృతమైన ప్రచారం కూడా చేయడం జరిగింది. పేపర్లలో కూడా వచ్చింది. కేవలం మా 3 లక్షల మందికి సంబంధించిన వ్యక్తులనే మమ్మల్ని కూర్చోబెట్టి ముఖ్యమైన వాళ్ళని పిలిపించి చేయాలి సార్ అని చెప్పినప్పుడు వారు ఎలాంటి శ్రద్ధ లేకుండా వారు మా సమస్యల గురించి కూర్చుందాం మాట్లాడుకున్న విషయం మాత్రం ఎక్కడ మాట్లాడలేకపోయినారు. ముఖ్యమంత్రి గారు ఏమైనా అందరితో పాటు కలిపి తీసుకుపోయిన తర్వాత ఏదో మాట్లాడి బయటపడటం తప్ప ఇండివిజువల్గా మాకు పిలిపించాలి, మా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి సార్ అని చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు కూడా టైం ఇవ్వకపోవడం, ఆ తర్వాత కనీసం బట్టి విక్రమార్క కన్నా వారన్నా మాట్లాడతారు అంటే వారు కూడా టైం ఇవ్వకపోవడం అని బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మా సమస్యలు 3 లక్షల మందికి సంబంధించిన ఇట్లా జరుగుతున్న ఏపీ పరిస్థితుల్లో గతంలో కూడా మేము అనేక సార్లు చెప్పాం, ఇది పద్ధతి కాదు సార్, మేము మాట్లాడలే, మమ్మల్ని కూర్చోబెట్టాలి, చెప్పాలి, మా సమస్యలు కూడా మీరు పరిశీలించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. అయినా కానీ దాని మీద ఏ మాత్రం లేదు. ఏమైనా వాళ్ళు ఈ అభివృద్ధి అని చెప్పుకుంటా ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. ప్రక్షాళన చేస్తున్నారు అంటున్నారు, ఎక్కడ ప్రక్షాళన చేస్తున్నారో అర్థలేదు. తర్వాత ఈ రెవెన్యూ వాడిని కనుక నాకు బాగా తెలుసు ఏంటంటే, ఈ ధరణి అని వచ్చింది. ధరణి వచ్చిన తర్వాత అంత గోల్గాలు చేసి పెట్టేశారు. దాన్ని నేను ఇంకా ప్రక్షాళన చేసి దాన్ని నీట్గా చేస్తాను అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. మరి ఇప్పుడు భూభారతి అని వచ్చింది. ఆ భూభారతిలో ఏం జరిగింది? అది అట్లనే ఉన్నది. పేదవాడికి పేదగానే ఉన్నాడు, అదే పద్ధతిలో ఉన్నాడు. వాడిని సరి అయిన అవగాహన లేని పరిస్థితుల్లో ఉన్నది. అధికారులు కూడా మేమంతా పాత వాళ్ళం, ఎవరైతే ఎంతమంది ఉన్నారో అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అందరం కలిసి ముఖ్యమైన వాళ్ళని కలిసి ఒకరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి ఎక్స్ప్లెయిన్ చేసినాం, మా యొక్క వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ భూభారతి ఏదైతే మీరు తీసుకొస్తున్నారో ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని విషయాలను మనం క్రోడీకరించి దగ్గర ఒక 15 పేజీలతోటి ఒక నోట్ ఇచ్చాము మేము. కానీ సార్ చూసి ఓకే అండి, బాగా చేస్తున్నారండి, మంచిదండి అని చెప్పి పక్కకు పెట్టించాడు. కానీ దాని కనీసం కాగ్నిజెన్సీ తీసుకోలేదు మరి రెవెన్యూ మంత్రి గారు. ఇట్లా ఉంది పరిస్థితి. ఏం చూస్తున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతుంది అర్థమవుతలేదు. ప్రభుత్వానికి రెవెన్యూ పెంచే సూచనలు, సలహాలు ఏమైనా ఇవ్వగలుగుతారా? మరి మీకు అపాయింట్మెంట్ ఇస్తే గవర్నమెంట్కు సోర్సెస్ ఇప్పించగలుగుతాం మేము. ఇప్పుడు 58 జీవో ఉంది, యుఎల్సీకి సంబంధించిన భూములు ఉన్నాయి. వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్ళి చేసుకుంటే అయిపోతుంది. కోట్లాది రూపాయలు వస్తాయి. దాని మీద మాట్లాడుకుంటలేదు. అది ఇంతవరకు పెండింగ్లో పడింది. ఎట్లే అది కనీసం ఏమైనా ఏది హైకోర్టులో ఏమైనా పెండింగ్లో ఉందో అక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు. సీఎం గారు కూర్చొని మాట్లాడితే కోట్ల రూపాయలు వస్తాయి యుఎల్సీకి సంబంధించిన డబ్బులు. కబ్జాలు ఉన్నారు, కానీ దాని పేమెంట్ తీసుకొని చేపించుకుంటే రెగ్యులరైజ్ అయిపోద్ది. వాళ్ళకి కూడా వాళ్ళకి బెనిఫిటే, ప్రభుత్వానికి కూడా కొంత వెసులుబాటుగా ఉంటుంది కదా. సార్, దేవాదాయ భూములకు మీ రెవెన్యూ విభాగానికి ఏమైనా సంబంధాలు ఉంటాయండి? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. దేవాలయాలు అన్ని కబ్జాలలో ఉన్నాయి, ఎక్కడ చూసినా కబ్జాలు ఉన్నాయి. భూములు వక్ భూముల్లో ఉంటుంది, తర్వాత ఎండోమెంట్కి సంబంధించిన భూములు ఉంటాయి. అన్నీ తీసుకొస్తాం బయటికి, అన్ని తీస్తాం. తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేపిస్తే కూడా కొంత డబ్బు వస్తుంది కదా మనకు. ఇప్పుడు ఎవరో ఒక రైతు దాని సేద్యంలో వాడుకుంటున్నాడండి, దేవాలయ భూమి కరెక్టే, ఒప్పుకుందాం. కానీ దానివల్ల దేవాలయానికి ఏమైనా వస్తుందంటే ₹1 వస్తలేదు. ఎవడు తింటుండో వాడు తింటుండో, ఎవడు నడిపించుకోవడం వాడు తింటుకుంటాడు. లాభం ఏమో చెప్పండి. అటు దేవాలయానికి వస్తలేదు, ఇటు తినేటోళ్ళు తింటున్నారు. దాన్ని కూడా మనం రెక్టిఫై చేసి దాన్ని రెగ్యులరైజ్ చేస్తే కొంత ఫండ్స్ కూడా వస్తాయి కదా. ఆనాడు చెరువులు అన్యక్రాంతి అయ్యి అపార్ట్మెంట్ కట్టడానికి రెవెన్యూ వాళ్ళకు కారణం అంటారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కారణం అంటారా? రెవెన్యూ వాళ్ళకు ఉంది సబ్జెక్టు, తర్వాత ఇరిగేషన్ కూడా ఉంది బాధ్యతాయుతంగా ఉండాల్సిన కొంతమంది నాయకులే దాన్ని
తప్పుడు పద్ధతులు తీసుకెళ్ళి చాలా ఇబ్బంది చేస్తున్నారు. అనేక రకాలైన సమస్యలను దాపురించేది దాంట్లో. ఇవన్నీ అన్యాక్రాంతం కావడానికి కొన్ని ప్రభుత్వం వాళ్ళతో వాళ్ళు చేయగలిగినది చేస్తున్నారు, కానీ వీళ్ళు అడ్డం వస్తున్నారు. పొలిటికల్ వాళ్ళు వచ్చేసి అడ్డం పెట్టి దాన్ని ఎటు కాకుండా చేస్తున్నారు. సార్ హైడ్రా చేసిన పనులు మీరు సమర్థిస్తారా సార్? అది హైడ్రా సిస్టమ్ బాగానే తీసుకొస్తున్నారు, కానీ దాన్ని కూడా రెగ్యులరైజేషన్ చేసే విధానం కనీసం పోవాలి. కనీసం అట్లా కూడా లేకుండా పోతుంది. చెర్లలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, అది ఉంది, ఇది ఉంది, గందరగోళం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. అది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి తీసేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏం చేయగలుగుతావు? వాడు ఏం చేయగలుగుతాడు చెప్పు? అప్పుడు తెలియదా మీకు? ఇప్పుడు సెక్రటరేట్ ఉంది, అది కూడా ఎఫ్టీఎల్లో వస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే ఏం చేస్తావు చెప్పు? అట్లనే వాళ్ళు కూడా అనుకోవాలి, రెగ్యులర్గా చేసుకోవాలి వాళ్ళను. సెక్రటరేట్ ప్రిమిసెస్ మొత్తం వస్తుంది. హుసేన్ సాగర్ చూస్తే ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు బుద్ధ భవన్ కూడా దాంట్లో ఉంది. అది మరి ఎవరిని చూసుకోవాలి కదా. ఒకరికి ఒక రకం, ఇంకొకరికి ఒక రకం అంటే పద్ధతి కాదు. జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి పైన మీ అభిప్రాయం చెప్పండి సార్. సంక్షేమాలు ఏం సంక్షేమాలండి? సన్న బియ్యం ఇస్తే సంక్షేమం. అది రేషన్ కార్డు ఎవరికి ఉండాలి? గరీబోనికి ఉండాలి. అది అమీరులకు కూడా నడుస్తున్నాయి. దాన్ని ఒక చెకప్ చేసే సిస్టమే లేదు ఇక్కడ. తొలగించిన అవసరం ఉంది. అది సంక్షేమం కంటే అది సంక్షోభాలు ఎక్కువ అంటారు. అంతే కదా. చాలా అది ఎవరు పట్టించుకునే నాదు లేడు. ఇప్పుడు గతంలో చెక్కింగ్లు ఉండేది. చెక్కింగ్ ఇన్స్పెక్టర్గా నేను కూడా పనిచేశాను. నేను ఒకప్పుడు సివిల్ సప్లైలో పనిచేసిన రోజుల్లో చెక్కింగ్ ఇన్స్పెక్టర్గా ఉండి రేషన్ కార్డులను వెరిఫై చేసుకునేవాళ్ళం. ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకునేటోళ్ళం. కానీ ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు? అట్లాంటిది ఏం జరుగుతలేదు. ఉన్నోడికి తీసుకొని పోతున్నాడు. వాడికి భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కారు వేసుకొని పోతున్నాడు, బియ్యం తీసుకొని పోతున్నాడు. ఆర్థిక అసమానత లేని ఆర్థిక అసమానత సమాజం ఉండాలంటే మీరు ప్రభుత్వాలకు ఇచ్చే సలహా ఏంటి సార్? లేని అన్ని తీసుకొస్తున్నారు. దీంట్లో ఉన్నాయి అనే దాంట్లో మేనిఫెస్టోలు ఉన్నాయి. అవన్నీ లేని అని పట్టుకొస్తున్నారు. ఎందుకు? 4th సిటీ అని, హాఫ్ సిటీ అని, ఈ సిటీ మేనిఫెస్టోలో లేదు. ఎందుకు వస్తున్నారండి? ఇవన్నీ అవసరమా? మూసి ప్రక్షాళన అవసరం అంటారు సార్? ఇప్పుడు లేదు, నన్ను అడిగితే అవసరం లేదు. అంతా డబ్బు లేక మనం ఏడుస్తుంటే 5,000 కోట్ల రూపాయలు నేను పెట్టి పెద్ద ఇది చేస్తా, వందనం చేస్తా, నందనం చేస్తా అంటే ఎట్లా?